హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవన్నీ పూజ సామాన్లు ఇవన్నీ కూడాను. ఇన్ని ధూప్ స్టిక్ రోజు వెలిగించుకునేదానికి ధూప్ స్టిక్ లేదా కానీ ఇవన్నీ తీసేసుకొని ఒక డబ్బాలు అయితే స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి నవ్వుల నూనె. ఇది పెద్దది క్యాన్ తీసుకొచ్చుకుంటాను. కొంచెం కొంచెంగా దీంట్లో పోసుకొని ఇది వాడుకుంటాను. ఇవి కడ్డీలు. ఇది వచ్చేసి రోజు వాటర్ గంధంలో వేసుకొని నీళ్లు వేయకుండా గంధంలో వేసుకొని కుంకుమ బొట్లు గంధం బొట్టు పెట్టుకునేదానికి. ఇది ఆవు నెయ్యి తీసుకొచ్చుకున్నాను. ఇది బర్రె నెయ్యి ఇంట్లోకి వాడుకునేదానికి. ఇదైతే ఆవు నెయ్యి. శుక్రవారం మంగళవారం రోజు ఆవు నెయ్యితో దీపారాధన చేసుకుంటాను నేనైతే. అయితే దీంట్లో పెట్టి స్టోర్ చేసి పెట్టుకుంటాను అండి. ఆల్రెడీ దీంట్లో ఉంది ఆవు నెయ్యి. ఇది వచ్చేసి ఒక పొడి ఎన్ని కలకండ చిప్స్ చిన్నది ప్రసాదాన్ని స్వామివారికి ఎన్ని స్టోర్ చేసి పెట్టుకుంటాను. కుంకుమ కుబేర కుంకుమ మామూలు కుంకుమ. ఇది వచ్చేసి ఆరాణి చేతికి పెట్టుకొని బాగుంటుంది ఎర్రగాను. ఇది జవాది పౌడరు. ఎన్ని ఒత్తులు కర్పూరము ఎన్ని గంధము ఎన్ని కూడా నేనైతే ఇలా సర్ది పెట్టేసుకుంటున్నాను. అన్నీ నీట్గా సర్దేసుకుంటాను. కొబ్బరికాయలు కూడా ముందుగానే తెచ్చేసి పెట్టుకుంటాను, రెడీగా ఉంటాయి. సెంటు బాటిలో ఈ నామం కోపం నామాలకి వెంకటేశ్వర స్వామి నామం పెట్టేటప్పుడు గంధము అష్టగంధం పేస్ట్ దేవుడి పటాలకి పొట్లు పెట్టుకున్నాను. ఇలా చిన్నగా అన్నీ సర్దేసి పెట్టుకుంటాను. నిద్రలేసి ఏమి ఎత్తుక్కోకుండా అగ్గిపెట్టెలు 2, లక్ష్మీ అష్టోత్తరం బుక్కు, అంతేమ్మా.